యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలం పరిధిలోని వేములకొండ గ్రామంలో శ్రీ అయోధ్య రామ మందిరం ధ్వజస్తంభన ప్రతిష్టాపన మహోత్సవం ఆలయ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక ధ్వజస్తంభన ప్రతిష్టాపనకు శ్రీకాంత్ రెడ్డి, రష్మిత విరాళాలు అందజేశారు. ప్రారంభ కార్యక్రమానికి హాజరైన భక్తులకు అన్నప్రసాదం, కేసిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రాధిక ఏర్పాట్లు చేశారు. ఇక గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు దాతలకు శాలువలతో ఘనంగా సన్మానం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈనాటి కార్యక్రమానికి శ్రీ అయోధ్య రామయ్య దేవాలయ మందిరములో ఇవాళ ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు వచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ దాదాపు ఒక 20 ఏళ్ల నుండి ఎప్పుడు ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేయడానికి కుదరలేదు. అదే మాకు ఒక పెద్ద మనిషి ఈరమల్ల ఊసే అంటే ఆయన మా ఎమ్మడి పడి మమ్మలను అక్కడికక్కడికి తీసుకుపోయి ఆ ధ్వజస్తంభ దాత సోలిపురం శ్రీకాంత్ రెడ్డి గారు ఇచ్చినారు. మరియు అదేవిధంగా ఇక్కడ ఈ పూజ సామాగ్రికి అడగగానే గాజుల మల్లేశం గారు 60,116 రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ పూజా సామాగ్రి ఇప్పించడం జరిగింది. అన్నదాత కేసిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి గారు మాకు అడగగా ఇక్కడ చేశారు. ఇవాళ ఈ ఘనంగా ఈ అయోధ్య రామయ్య ప్రతిష్టాపన జరగడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరియు గ్రామంలో వేములకొండ గత కొన్నేళ్ల నుండి అయోధ్య రామయ్య దేవాలయం కొరకు మేము వేములకొండ గ్రామస్తులం ప్రతి ఒక్కరూ అఖిలపక్షంగా పార్టీలో ఖచ్చితంగా దేవాలయాన్ని అభివృద్ధి చేద్దాం అనుకుంటూ ముందుకు తీసుకుపోతున్నాం. అందుకనే ఈ దేవాలయం ఈరోజు 2026 జరగవలసి వచ్చింది. భగవంతుడి ఆశీర్వాదంతో మాకు ప్రత్యేకంగా అడగగానే మాకు ధ్వజస్తంభ దాత సోలిపురం శ్రీధర్ రెడ్డి గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి మా వేములకొండ గ్రామం నుండి ప్రత్యేకంగా తల వంచి నమస్కారాలు చేస్తున్నాం. ఎందుకంటే మా గతం నుండి కూడా చేసుకుంటూ పోతున్నాం, కానీ మాకు ఈ దాతల విషయంలో మాత్రం సహకరించిండు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మా వెంకన్న గారు చెప్పినట్టు ఏదున్నా మేము కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి కొరకు కానీ దేవాలయ అభివృద్ధి కొరకు కానీ ముందుకు పోతామని మేము మీ ముందు కోరుకుంటున్నాం. దాదాపు 100 సంవత్సరాల క్రితం చిన్న కట్టెతోటి ధ్వజస్తంభం ఉండేను. ఆ ధ్వజస్తంభాన్ని పెద్ద ధ్వజస్తంభంగా మార్చి రాతి స్తంభం పెడదామనేటువంటి ఆలోచనతో గత 15 ఏళ్ల నుండి కూడా మేము ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నాన్ని భగవంతుడు ఈరోజు పూర్తి చేసుకున్నారు. ఆ ధ్వజస్తంభ దాత శ్రీ సోలిపురం శ్రీకాంత్ రెడ్డి, రష్మిత గారు వాళ్ళు బహుకరించారు. వాళ్లకు శ్రీ అయోధ్య రామయ్య స్వామి గారు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేసుకోవడానికి సహకరించినటువంటి దాతలు, ముఖ్యంగా గోపరాజుపల్లి దాతలను నేను మాత్రం జీవితంలో మర్చిపోను. ఎందుకంటే నా గ్రామంలో మొదలుపెట్టినప్పుడు అటు ఇటు అనగా గోపరాజుపల్లికి పోయి 1 గంట లోపల ఒక ఇంట్లో కూర్చొని, మన చిల్లర స్వామి ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరికి ఫోన్ చేయగా వారు స్పందించి ప్రతి ఒక్కరు, ఉదాహరణ పైల సుధాకర్ రెడ్డి అయితేనేమి, పైల దామోదర్ రెడ్డి అయితేనేమి, యాస మల్లారెడ్డి అయితేనేమి, యాస నర్సిరెడ్డి అయితేనేమి, యాస వెంకటరామరెడ్డి అయితేనేమి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి అయితేనేమి, వీళ్ళందరూ ఏ ఒక్కరు కూడా నా ఫోన్లో నుంచి ఫోన్ పోగానే ఎమ్మటే ప్రతి వ్యక్తి కూడా 5,116 నుండి 10,116 వరకు బహుకరించారు. దాదాపు మేము లెక్క చూడలేదు. వారు చేసిన దాదాపు వారు ఇచ్చిన డబ్బులు నాకు తెలిసి 2 లక్షల వరకు వచ్చి ఉంటాయి. వారి మేలు మేము ఏ రోజు కూడా మర్చిపోము. ముఖ్యంగా నేను మాత్రం వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అదేవిధంగా వేములకొండ గ్రామంలో శ్రీ వెల్లంకి శ్యామ్ సుందర్ రెడ్డి గారు అడగగానే 51,000 రూపాయలు వారు దానం చేశారు. వారికి కూడా దేవుడు ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే